ఇప్పుడు నువ్వు ఒకవేళ అక్కని ఏదైనా అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు? ఇప్పుడు అక్క నీ ముందుకు వచ్చి నిలబడింది అనుకో, లేదా అక్క జైల్లో ఉంది కదా, ఒకవేళ నువ్వు వెళ్ళి అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు అసలు? నేను అసలు ఆమె ముఖం కూడా చూడ, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పటి నుంచి. అసలు ఆమె కనబడినా కూడా నేను చూసి చూడనట్టు వెళ్ళిపోతా. నా బ్రతికేదా నేను బ్రతుకుతా, అంతేగాని ఆమె నా లైఫ్లోకి రానివ్వడం, ఏదో నాకు రేపు పేరు వచ్చినాక నా దగ్గరకు వచ్చి మా చెల్లి అనడం, ఇలాంటివి మాత్రం నేను ఆమెతో మాట్లాడడం కానీ చేయడం కానీ జరగదు. అంటే నా అమ్మని నా కళ్ళ ముందు నా అమ్మ ప్రాణాన్ని తీసేసిర్రు. ఇది నాకు ఇప్పటికీ నా లైఫ్లో ఇది ఒక బ్యాడ్ మెమొరీ. నాకు గుర్తుండిపోతుంది నా మైండ్లో. మా అక్క మమ్మీని చంపింది, ఆమె మా అక్క కాదు, అసలు ఆమె మా ఫ్యామిలీలోనే లేదు. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇలాంటి వ్యక్తులే లేరు, ఇలాంటి మైండ్ సెట్టే లేదు. అసలు మా అక్క మేనత్తలు బాబాయిలు వీళ్ళకి కూడా ఇలాంటి మైండ్ సెట్లు లేవు, కానీ ఈమెకెందుకో ఇట్లా అనిపించింది. మరి అంటే మమ్మీని చంపేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు శివతోని అని ఏం చేసిండో మరి. మమ్మీ హెయిర్ మొత్తం ఎందుకు ఇలా చేసావు అని అడగాలని ఉందా? లేదు, నేను మాట్లాడు అసలు ఏం మాట్లాడడం లేదు, బ్రెయిన్ నుంచి తీసేసావు అక్క మొత్తం, రిమూవ్ చేసేసిన. మమ్మీని దానం చేసిన రోజే మొత్తం రిమూవ్ చేసేసిన నా మైండ్లో నుంచి. నువ్వే తీసుకెళ్ళావా అమ్మ మూసమ్మని? అమ్మని నువ్వే తీసుకెళ్ళావా కడసారి చివరిసారి? నేనే తలకూర పెట్టిన. నువ్వే తలకూర పెట్టావు. ఇప్పుడు మమ్మీ చనిపోయిందని కూడా నేను అనుకోవట్లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే మమ్మీ దుబాయ్లో ఉంది, పని చేసుకుంటుంది, నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా, ఇంతే. నువ్వు ఇదే ధైర్యంతో ఉండాలి. నీ గురించి చాలా మంది బయట కూడా బాధపడుతున్నారు, కానీ నువ్వు అన్నావు చూడు ఇప్పుడు ఒక మాట, చనిపోయిందని అనుకోవట్లేదు, బయట ఎక్కడో ఉంది అమ్మ, రైట్? నిజం, అమ్మ బతికే ఉంది. నువ్వు ఆమె ఐఏఎస్ కావాలనుకున్న దాన్ని నిలబెడుతున్నావు అంతే. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా నువ్వు అయ్యి నిలబెడుతున్నావు. గ్రేట్. ఇదే కదా, ఇది నీ దగ్గర ఉంచుకుంటావా ఇంకా? ఇది నీ గుర్తుగా అమ్మ చివరి సమయంలో. కానీ ఎంత పెనుగులాడుంటే ఇది జరిగి బయటికి రావటానికి తప్పించుకోవటానికి అమ్మ ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. అనిపిస్తుంది అది. అమ్మ వాళ్ళ చెరలోంచి బయటికి రావడానికి ఎంత ట్రై చేసి ఉంటుంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అది తలుచుకుంటే? బాధేస్తుంది అని అసలు ఇంకొక కన్నీరు బొట్టు నేను వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను. అసలు కన్నీరు కార్చొద్దు. ఇది నిజం. అసలు ఒక 8th క్లాస్ అమ్మాయి తల్లిని కోల్పోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న నిజానికి సమాజానికి ఇప్పటివరకు ప్రశ్నలు వచ్చాయి కదా, కానీ ఇప్పుడు సమాజం ఈ చిన్ని తల్లిని అమ్ములను చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసు. ఇంత కష్టంలో ఉన్న అమ్మ చనిపోయింది అనుకోవడం లేదు, నేను అమ్మ ఆశయాలు నిలబెడతాను అనుకుంటుంది, ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను కార్చాలనుకోవట్లేదు అంతే. నిజంగా అమ్మ చిన్నదనం అయ్యావు కానీ లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మ నీకు. ఒక్క కన్నీటి, నిజంగా మాట్లాడుతుంటే మనకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కానీ ఒక్క కన్నీటి బొట్టు కార్చాలనుకోవడం లేదు అంటుంది. అమ్మ ఎక్కడో దుబాయ్లో ఉందనుకుంటా, నేను విజయాన్ని సాధించి చూపిస్తానంటుంది. రేట్ తల్లి. ఇది నీది, అమ్మ చివరిన పెట్టుకుంది కదా. ఈ బ్యాగ్ నీదే తల్లి. ఇది ఆ రోజు నువ్వు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బ్యాగ్ అనేది. ఇది నువ్వు ఆ రోజు బెల్లం అట్లు పట్టుకెళ్ళిన బాక్స్ కదా, నువ్వు వేసి అమ్మకి ఇచ్చి పట్టుకెళ్ళిన బాక్స్ ఇది. ఇది నీ బుక్స్ కదా. వావ్. సో నువ్వే స్కూల్ ఫస్ట్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎవరు కొన్నారు? డాడీ కొనిచ్చింది. ఇది డాడీ కొనిచ్చింది గిఫ్ట్. అది ఏది? పైన కూడా ఉంది. ఓకే, ఫోన్ చేసి ఎప్పుడు అది ఇంకా ఈ టెడ్డీ బేర్ రెండు. ఈ టెడ్డీ బేర్లు అన్నీ డాడీ కొనిచ్చినవే. రెండు ఉన్నాయంటే అక్కకు ఒకటి నీకు ఒకటి కొనిచ్చాడా డాడీ? అయినా కూడా మీ డాడీ అంటే అక్క కోపం, నువ్వంటే కోపం. ఓ మై గాడ్. అక్క బ్యాగ్ అసలు లేదా? బుక్స్ బ్యాగ్ ఏం పట్టుకెళ్దా? ఇది అక్క బ్యాగ్.
నువ్వు మరి అమ్మకి బర్త్డేకి ఎప్పుడైనా వేసి ఇచ్చావా పెయింట్స్ అవన్నీ? నువ్వు అమ్మకి ఏమి ఇచ్చేదా నువ్వు బర్త్డేకి, అమ్మ బర్త్డేకి? పోయినసారి మమ్మీ బర్త్డేకి శారీ ఇచ్చాను. నువ్వు శారీ కొనిచ్చావు అమ్మకి పోయిన బర్త్డేకి, నువ్వు దాచుకున్న డబ్బులతో? ఏదో ఉందా అందులో? ఒకసారి చూపించు, తీ బయటది, తీ. ఇది నువ్వు దాచుకున్న డబ్బులతో అమ్మకు కొన్నావు. తీ తల్లి ఇట్రా. ఎప్పుడు అమ్మ బర్త్డే? ఎప్పుడు? జనవరి 1. మొన్న జనవరి 1కి, జనవరి 1 నువ్వు కొనిచ్చావు. ఏంటి అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు నువ్వు కొనిచ్చినప్పుడు? ఇదే కట్టుకుంది మమ్మీ శారీ. ఈ శారీ కట్టుకుంది. నువ్వు పాకెట్ మనీ దాచుకుని కొనిచ్చావా? గ్రేట్ తల్లి. పాకెట్ మనీతో అక్క ఎప్పుడైనా కొనిచ్చిందా? ఏమనిపిస్తుంది చూస్తే? దీన్ని ఎప్పుడు నువ్వు దాచుకో. అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. నువ్వు సాధించే విజయాలకు అమ్మ తోడు ఉంటుంది. ఈసారి జనవరి 1 వాళ్ళ అమ్మకి కొనిచ్చింది చిన్ని తల్లి, చిట్టి తల్లి. నాకు మాటలు రావట్లేదు తల్లి. పెట్టేమన్నా ఇదంతా కలగా మారిపోతే బాగుంది అనిపిస్తుంది కదా. ఒక్కసారిగా అమ్మలా నడిచి వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా. ఇది కూడా అమ్మదేనా? ఆ రోజు పెట్టుకున్నదా? ఇది చంపేస్తున్న రోజు పెట్టుకున్నది. ఇది ఇవన్నీ చల్లా చెదరగా పడిపోయాయి. ఈ ఫొటోస్ పట్టుకెళ్తావా? ఏంటవి? అంటే నావి అక్కవి మమ్మీ. నీవే అక్క? ఇందాక చూపించింది. ఇవి నీతో ఉంచుకోవాలనుకో. అక్క, ఆమె సొంత అక్క తల్లిని చంపేస్తే నేను అనాథని కాదు అని అంటుంది. ఇప్పుడు సమాజం అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. నేను అనాథని కాదు అని అంటుంది. ఎవరైనా అనాథులు అని ఫీల్ అయితే భవిష్యత్తులో వాళ్ళకి నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తాను అని అంటుంది చిన్నారి తల్లి. ఏమనిపిస్తుందో మీకు? కానీ ఒక్కటేంటో తెలుసా, ఆ రోజు ఈమె ఇక్కడికి వచ్చింది కదా, ఈమె ఏడ్చింది కదా. ఈ చిన్ని తల్లి రా తల్లి, ఈ చిన్ని తల్లి ఏడుపు విని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం చొరవ తీసుకుంటే వీళ్ళమ్మ బతికుండేది. చాలామందికి ఎక్కడైనా ఏమో జరుగుతున్నప్పుడు ఆగి చూసేంత సమయం ఉంటుంది. ఏదో జరుగుతుందని అనిపిస్తుంది కదా. అది జరిగేటప్పుడు చాలామందికి ఏముంటుందంటే చూసేంత సమయం ఉంటుంది. కానీ ఒక అడుగు ముందుకేసేటటువంటి చొరవ మాత్రం చాలామందికి తక్కువ ఉంటుంది. అలాంటి చొరవ ఈ చిన్ని తల్లి విషయంలో తీసుకుని ఉండుంటే వీళ్ళమ్మ ఈరోజు బతికుండేది. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు చూసేంత సమయం ఉన్న మీకు కొంచెం చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఈ తల్లి కూడా అదే అడుగుతుంది. ఆ రోజు ఎవరైనా కొంచెం